అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్డ్ ఏఎల్టీవీ. తెలంగాణ అభ్యర్థుల గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఒక కీలక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇక్కడ ఏదైతే మనం న్యూస్లో ఉన్నామో మనకు న్యూస్ అయితే నేను రావడం జరిగింది అనమాట. ఆర్టీసీలో 3038 పోస్టులకు భర్తీని ఇక్కడ ఇచ్చారనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అందరికి కూడా. ఇక్కడ ఏదైతే తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టులకు భర్తీ ప్రభుత్వం అనుమతించని ఆ సంస్థ ఎండి సజ్జనర్ తెలిపారని ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ కొత్త అనమాట మనకు 3038 పోస్టులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది అనమాట ఈ న్యూస్ తరపు నుంచి. అదేవిధంగా ఈ యొక్క నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారనమాట. ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించినటువంటి పోస్టులకు అనుగుణంగా అనమాట ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా పోస్టుల భర్తీతో ఉద్యోగాలు కార్మికులపై పని భారం తగ్గుతుందని తెలిపారనమాట. ఇక్కడ ఏదైతే ఈ పోస్టులు అనేవి కూడా నియామకాలు ఇవ్వడం వల్ల అనమాట పని కూడా తగ్గుతుంది, అందరికి కూడా యొక్క పని భారం తగ్గుతుంది కార్మికులపై ఇక్కడ మనకు దీంతో వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అలాగే ఆర్టీసీ ఉద్యోగాల పెండింగ్ సమస్యలను కూడా తీర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారన్నమాట. ఇక్కడ ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి ఆర్టీసీలో ఏమైనా సమస్యలు ఉంటే అయితే కూడా వాటి పెండింగ్ పనులు కూడా మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా సమస్త ఉద్యోగాలు సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంటుందని ఇక్కడ తెలిపారనమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మనకు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు త్వరలోనే నోటిఫికేషన్ అయితే చూడబోతా ఉన్నాం అనమాట. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.